మాట్లాడలేదు అని ఒక బాధతో నేను అన్నిసార్లు ఫోన్ చేసిన. పర్లేదు ఏం పర్లేదు, సంతోషం. మీరంతా బాగున్నారు కదా? నాకు చాలా సంతోషమైంది సార్. మీ ఫోన్ వస్తుందంటే మళ్ళీ చూసుకున్నాను, బండిలో వస్తున్నాను, నేను ఏదో డ్యూటీకి వెళ్ళి వస్తా, ఆ టైంలో ఏదో ఫోన్ వచ్చింది, చూసిన మీ ఫోటో పడింది. చాలా సార్, ఒక హాఫ్ అన్ అవర్ నేను ఎంత ఇదైపోయినా, ఎంత సంతోషం అయిపోయినా తెలియదు. నాకు తెలుసు, నేను సొంత నా దేవుడి దగ్గర మాట్లాడినట్టు అయిపోయింది. ఏమో నా దేవుడి దగ్గర మాట్లాడుకున్నా లేదో, దేవుడే ఫోన్ చేస్తున్నాడేమో అనే ఒక ఫీల్ తో ఉన్నానంటే సార్. నాకు అర్థమైంది. మీరు ఫోన్ చేసినప్పుడు మేము బనగానపల్లిలో ఉన్నాం, తర్వాత ఆలగడ్డ వెళ్ళాం, తర్వాత తిరుపతి వెళ్ళాం. ఏదో బిజీగా ఉంటారు, బిజీగా ఉన్నా కూడా నాకు అదంతా ఇంట్లోకి రాదు. అయ్యో దేవుడు ఫోన్ చేసినాడు, నేను రిసీవ్ చేయలేదే, నేను మాట్లాడలేదే, నేను పాపం చేసినానా ఏమో, అయ్యో నేనేం పాపం చేసినానా ఏమో, నేను రిసీవ్ చేయకుండా ద్రోహం చేసినాను, దేవుడే మాట్లాడేసాడు. అయ్యో సార్, నాకు అర్థమైంది సార్. ఒక హాఫ్ అన్ అవర్ తట్టుకోలేకపోతున్నాను సార్. మీకు తెలీదు, నాకు అర్థమైంది అన్న. ఈ కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకోటి ఉన్నారు. అలాంటిది నాకు ఇప్పుడు దేవుడికే కానీ ఎంత మంది ఉంటారు, కానీ నా దగ్గర వచ్చి దేవుడు మాట్లాడినాడంటే అది నేను చాలా అదృష్టవంతురాలు సార్. అది చెప్పాలంటే నేను చెప్పేది కాదు సార్. మీ దగ్గర వచ్చి మీ కాలు పట్టుకుని నిజంగా నేను మీ కాలు పట్టుకుని ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను సార్. మీరు ఎక్కడ లేదు సార్, నేను ముందు నుంచి మీకు ఇదే చెప్పేది. మీ వల్ల నా లైఫే మారిపోయింది. మీరు ఎక్కడున్నా చెప్పండి సార్, ఎందుకంటే అప్పుడు డ్యూటీకి వెళ్తుంటే ఇప్పుడు లేదు, ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నా చిన్నగా. మీరు ఎక్కడుంటారో చెప్తా, మీ కాలు పట్టుకుంటాను సార్. నేను వస్తాను రేపు కార్యక్రమంలో. చాలా మార్చేస్తున్నారు సార్ మీరైతే. సంతోషం నాన్న. అలాంటిది మీరు నాతో మాట్లాడుతున్నారంటే నేను ఎందుకు సార్ ఫోన్ చేయను? అయ్యో ఫోన్ చేస్తాను. అంటే నేను ఆ రోజు చూశాను, కానీ చుట్టూ జనం ఉంటారు, ప్రయాణాలు, ప్రవచనం, మళ్ళీ మాట్లాడదా. ఇప్పుడు కొంచెం కారు ఎక్కాను మళ్ళీ. నేను అదే అనుకుంటాను సార్, కానీ అలాంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలంటే ఆ దేవుడితో మేము అదృష్టం చేసిండాలి. ఏం లేదు సార్. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారంటే అది అదృష్టం. నేనేం పాపాలు చేస్తానో ఏమో. ఏం కాదు నాన్న, ఏం లేదు. మీరు సంతోషంగా ఉండండి నాన్న. రేపు కార్యక్రమానికి రండి. ఒకవేళ అన్ని లక్షల మందిలో మనం కలవలేకపోయినా నేను మన అనంతపురం రథయాత్ర అది జరుగుతుంది, అప్పుడు వస్తాను అమ్మా. మీది ఎక్కడమ్మా? నేను చెప్తాను నాన్న. సంతోషంగా ఉండండి నాన్న. సంతోషమైన సార్ మీకు చూస్తేనే. మీ కాలు పట్టుకుంటే నాకు నా చేసిన పాపాలో లేకపోతే ఏ జన్మ పాపాలో పోతాయి అంతే, కానీ అంతవరకు పోవు సార్. మీరు ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి అమ్మా. నేను వస్తాను మళ్ళీ మీ జిల్లాకు వచ్చినప్పుడు. నిజంగా రండి సార్, నేనే పక్క వస్తా. ఒక్కరోజు ముందే చెప్పండి. నేను ఎలాగా రథయాత్ర అంటే 2-3 రోజులు జరుగుతుంది కార్యక్రమం అమ్మా. దయచేసి రండి సార్, దయచేసి. నాకు అదొక్కటే చాలు, ఇంకేమొద్దు. నేను వస్తాను ఇంకేమొద్దు సార్. మీ కాలు పట్టుకుంటే నా పాపాలన్నీ పోతాయేమో సార్ చెప్తుంది. అవును నాన్న, అవును. ఎందుకంటే చాలా చేయలేదేమో అనే ఒక ఉద్దేశంతో అన్నిసార్లు. అవును, నాకు అర్థమైందమ్మా. లేదు నాకు అర్థమైంది. మీకు ఇబ్బంది పెట్టే లేదు ఏం కాదు నాన్న. ఏమనుకోను నాన్న, ఏం పర్వాలేదు. మీరు రండి నాన్న. వచ్చినప్పుడు రండి సార్. అలాగే నాన్న, నేను చెప్తాను నాన్న. జాగ్రత్త అమ్మా నాన్న.
హరే కృష్ణ నాన్న, హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ. జాగ్రత్త నాన్న, సంతోషంగా ఉండాలి నాన్న. ఓకే సార్. హరే కృష్ణ నాన్న, హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న.